Hello guys, this is day one of going to my weekend trip. ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్తున్నాం. ఆ లొకేషన్ నుంచి అది నియర్లీ 300 కిలోమీటర్స్. మార్నింగ్ టైం 5 అవుతుంది. సో కేఆర్పురంలో స్టార్ట్ అయ్యాము అండ్ మ్యాంగ్లూరు మొత్తం 3 days ట్రిప్ అనుకున్నది. ఫస్ట్ డే వచ్చి శ్రీ కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ధర్మశాల దర్శనాలు కంప్లీట్ చేసుకొని మ్యాంగ్లూరులో ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. వాళ్ళు మీట్ అవుతారు, ఒక పాయింట్లో మీట్ అవ్వాలి. ఫుల్ ట్యాంక్ నా థ్యాంక్ యూ. ఓకే, ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది. గ్లౌజ్ వేసుకొని స్టార్ట్ అవుదాం పాయింట్కి. అక్కడ ఫ్రెండ్స్ వస్తారు. బేసికల్గా నా గురించి ఏ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోలేదు ఇప్పటివరకు నేను. లాస్ట్ వీడియో కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ చేసినాను కాబట్టి నా పేరు భరత్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, డెవలపర్. బెంగళూరులో పనిచేస్తుంటాను. నాకు బైక్ రైడ్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు వ్లాగింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం బ్లాగింగ్ ట్రై చేస్తున్నా, ప్లస్ బైక్లో లాంగ్ రైడ్ వెళ్తున్నా. అలాగే ఇంత ప్యాక్ చేస్తున్నాను. ఈ టైంలో మాకు షట్ డౌన్ అనమాట. లైక్ ఇయర్ అండ్ షట్ డౌన్స్, వెకేషన్స్ ఉంటాయి కదా, అలా ఒక లాంగ్ రైడ్ లైక్ 5 days ప్లాన్ చేశాము. లైక్ హంపి, డాండేలి వెళ్దామని ఒక గ్రూప్ ఆఫ్ 7 people ప్లాన్ చేశాము. కానీ మధ్యలో ఏదో వాళ్ళు వేరేలా అనుకొని గ్యాంగ్ స్ప్లిట్ అయ్యాము. మళ్ళీ వాళ్ళు 4 people కూర్కి వెళ్తున్నారు, మేము 3 people మ్యాంగ్లూరు వెళ్తున్నాం. ఎటు కాకుండా మ్యాంగ్లూరు వెళ్ళే దారిలోనే ఈ కుక్కేసి అదర్ ఏదైనా టెంపుల్స్ కానీ ప్లేసెస్ ఉంటే, వాటర్ ఫాల్స్ ఏమైనా కానీ కవర్ చేయాలని ట్రై చేస్తున్నా. ఇప్పుడు టిన్ ఫ్యాక్టరీ కాడ వెళ్తున్నా. ఇప్పుడు బిజియెస్ట్ రోడ్ ఇది. మా ఫ్రెండ్స్ వచ్చి నాగవర వస్తా అన్నారు. నాగవర జంక్షన్లో కలుస్తాం, మీటప్ అయ్యి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట. మార్నింగ్ 5కి కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కొన్ని రోడ్స్ అయితే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో, నైట్ అయినా పగలైనా. అది కాకుండా నాగవర జంక్షన్కి అయితే వచ్చేసాం. వెళ్ళి స్టాప్ చేసి పింగ్ ఏం చేస్తున్నారు.
నాగవర అండర్ పాస్ ఉంది కదా, బ్రిడ్జ్ ఎక్కకుండా జంక్షన్ అటు సైడ్ లోపలికి రావాలి. పెడతా చూడు లొకేషన్ వాట్సాప్లో. ఏ అండర్ బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ పైకి వెళ్ళకుండా అండర్ పాస్ వస్తుంది కదరా. ఎందుకో వచ్చా బ్రిడ్జ్ పైన ఎక్కితే అటు సైడ్ ఎట్టు పోవాలో తెలియకుండా వచ్చా. ఇక్కడ మామూలుగా మా ఆఫీస్ దగ్గరలో ఉన్నాలే. ఏ లేదు బాయ్, ఈడే కనెక్ట్ అయిపోతుందిరా. లొకేషన్ పెడతానా ఎక్కడ కార్. ఓకే లగేజ్ అయితే ఇచ్చేసాం. నా దగ్గర ఎటువంటి లగేజ్ లేదు ఇప్పుడు. జస్ట్ ఒక బ్యాగ్ తగిలించుకుంటున్నా. టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఫుల్ చీకటిగానే ఉంది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ తర్వాత రీచ్ అయ్యాను హైవేకి. ఈ బెంగళూరు ట్రాఫిక్ నుంచి బయటపడ్డాను. ఇప్పుడు టీ బ్రేక్. ఏ పవన్ పవన్ ఏ పవన్ ఏ చెవిటి పిలిపిస్తే వినపట్లా, పిలిస్తే వినపడట్లా అంటాను. పెట్టు జింజర్ టీ ఉంటాయి. తింటావరా? ఏం తినేది? ఇప్పుడేం తినేది? టీ తాగేసుకోదప్ప. ఖాళీగా రోడ్డు ఉంటే ఎక్స్ట్రా బాగుంటుంది. నీ ఇష్టం, ఎక్కడో ఒకటి ఆపుదాంలే. సరే ఎక్కడో ఒక ఆపండి. చాళుక్య. ఓకే చూద్దానికి టిఫిన్ ఎలా ఉంటుంది. కాడ ఇడకి వచ్చిందమ్మా. ఇడే నిద్ర కాఫీ తాగినా కూడా 158 కిలోమీటర్స్ ఉంది. నేను వెళ్ళేసి వస్తా, కూర్చో. ఓకే మెల్లగా ఒక హాఫ్ అన్ అవర్ తినండి రా, ఆ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. గోవాకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే రోడ్స్ ఉన్నాయి మధ్యలో. ఫ్రమ్ బెంగళూరు వెళ్ళాం, కార్లో వెళ్ళాం. అది చాలా మంచి రోడ్ పైన లేపుతున్నాడంట. కేఎస్ఆర్టీసీ బస్ రా. ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 కిలోమీటర్స్ ఇలా ఘాట్ రోడ్స్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ రోడ్సే ఉన్నాయి. సేమ్ లైక్ గోవా వెళ్ళినప్పుడు కూడా ఇలాగ ఫేస్ చేసాం. ఇదంతా ఎందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు అంతగా చూపించట్లేదు. దారి పొడుగునా చూస్తే ఇలాగే సైడ్లో కనబడింది వాటర్ పోతూ.
కొన్ని చోట్ల ఇంకా ఫాల్స్ అయితే ఇంకా బాగుంది. ఓకే, పైన వినిపిస్తుంది అటు వరకు. ఇది చూడండి, ఈ వాటర్ ఫాల్స్ వ్యూ ఉంది అటు. మొత్తం రాల్సి పెట్టి చెప్తానే ఉన్నా. అప్పుడే ఎంత చీములు ఎన్ని చీములు చూపించేది ఒకసారి చెప్తా. ఉడికొచ్చి గొడవ పడదు రే వైర్ దెబ్బతింటారా? వైర్లు లోపల చీమలు వస్తాయి. వీడేమి పంచ అంత మ్యాండేటరీ కాదు. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని కూడా 2 hours పట్టింది. దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత తినేసి ఇంకా నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అవుతున్నాం. హాయ్. ఎక్కడికెళ్ళారు వీళ్ళు? ఇక్కడ ఉన్నారా? వెళ్ళిపోయారు అనుకున్నాను నేను ఇంకా. ఓకే, ఇప్పుడే దర్శనం అయింది, తిన్నాం, ఇంకా స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ స్టాప్ వచ్చి ధర్మశాలకి వెళ్తున్నాం. బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తే ఎండలు మామూలుగా లేవు. ఏదో ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చినంత బిల్డప్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ స్టాప్ వచ్చి ధర్మస్థలకి. అరౌండ్ 1 hour 54 kilometers చూపిస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. రే, ధర్మస్థలనే కదా పవన్? ధర్మస్థల అంతే. Oh shit. అయింది టైము. నాకు తెలిసి 3:30కి అక్కడికి రీచ్ అవ్వచ్చు. చెట్లతో గోలాగా నాకు ఇలాంటి రోడ్స్ అంటే చాలా ఇష్టం. పాస్ అవ్వలేకపోతాను. డెవలప్మెంట్ అన్న పేరుతో ప్రతి చెట్టు నరికేస్తున్నాం, కానీ ఇలాంటి గుహలాగా ఉండే చెట్ల మధ్యలో వెళ్తే ఆ ఫీలే వేరు.
పెట్రోల్ అయితే 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఇలాంటి రోడ్లు ఎప్పుడు తీసుకోకూడదు పెట్రోల్. అంతవరకు పెట్టుకొని రావాలి. ఏంటి ధర్మ తక్కువనా? చాలా 다른다. Hey, Julie. How are you playing drops? సడన్గా చల్లగా ఉందిరా. We have almost arrived at ఎక్కడరా? నేను కూడా ఒక పాయింట్ అంతే. ఇక్కడ రైట్ సైడ్ అన్ని కార్లు నిలబడి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడేదో ఉన్నట్టే ఉంది. బిల్డింగ్స్ ఎక్కువ చూడాలి. కొంచెం ముందుకు వెళ్తే కనబడతాయి. అటు సైడ్ అంతా అడవేలే. ఇదే స్టార్టింగ్. ఆదిత్య వ్యూ పాయింట్ అది మార్చిపోతాదిలేనా? నేను కూడా చూసేసి వచ్చారా. అంత రిచ్ హౌస్ అవసరం లేదులే. రా ఫస్ట్ నువ్వు ఇక్కడికి రారా. ఏం బోర్డు? నేను ఇక్కడ కార్లన్నీ లెఫ్ట్ సైడ్ పార్క్ చేసి ఉంటాయి. దాని వెనకాలే ఉండాలి. పడతా ఈజీగా. ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ. దానికి ముందే ఉన్నారా? ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. దాని ముందే ఉన్నా. ధర్మస్థల నేను లైవ్ లొకేషన్ పెడతాను నీకు. మేము వెళ్ళిన రోజు అలా ఉందో లేకపోతే ప్రతిరోజు అలా ఉంటుందో తెలియదు, కానీ ఏ హోటల్కి వెళ్ళినా మొత్తం నో రూమ్స్ అవైలబుల్. చాలాసేపు ఎతికాను నేను. ఈ హోటల్లో కూడా లేదు.
నో రూమ్స్ అంట. నెక్స్ట్ ఇంకో హోటల్ దగ్గరికి కూడా వెళ్ళి చూసాను, అది కూడా నో రూమ్స్ అవైలబుల్. దొరికింది అదనా? రెండు చూసా, రెండు నో రూమ్స్ అవైలబుల్ అనేసాడు. ఇది రూమ్స్ కోసమా? రూమ్ కాదు కదా, జనాలు క్యూలో ఒక 30 మంది ఉన్నారు క్యూలో. లోపల రూమ్ చూసా వచ్చి ఎట్లా ఉన్నా తెలుసా, అని చెప్తావు షాపులు ఎక్కడ మనకు ఉన్నారు. కానీ చూసే బిల్డింగ్ మాత్రం ఎంత ఉంది తెలుసా, ఇది స్టార్ట్ హోటల్. అవును, ఇక్కడ కూడా 2 బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద ఉన్నాయిరా. కనీసం ఒక్కొక్కటి ఒక 1/2 కిలోమీటర్ విడ్త్ ఉంటుంది, అంత పెద్దది. అవును, అంత పెద్దది ఉన్న లోపల రూమ్స్ ఎట్లా ఉన్నాయి తెలుసా. అది పక్కన పెట్టు, కనీసం అవైలబుల్ ఉండాలి కదా. అవైలబుల్, నో రూమ్స్ అవైలబుల్ అని బోర్డు పెట్టేస్తారు. అదే ఇక్కడ కూడా నాట్ అవైలబుల్ లేవు రూమ్స్. ఆన్లైన్ లో కనిపిస్తున్నాయా? చూస్తా ఉండు. హలో, సరేరా వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఓకే, అవైలబుల్ ఉందంట, రూమ్ దొరికింది. ఓకే, అయితే ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది 8:30 లోపల. బస్సా ఏంది? కొంచెం ఉంటాయి. వాడు ఆరని కూడా పట్ల నే వెనక్కి తిరిగి చూసా కదా, ఆపా టక్కనే. నాన్ ఏసీ అవైలబుల్ లేవా? అన్ని అవైలబుల్ ఉన్నాయి. రూమ్స్
వాష్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. సౌండ్ వస్తుంది. వదిలేస్తా. ప్లేస్ చూడడానికి అవునా, ఇదేనా? ఇదే అనుకుంటా. మంజుష మీద మేడం. ఒక ఇటు సైడ్ వెళ్ళాలి. అదే ఈడ పేర్లే డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ వసంత మాటలు, నేత్రావతి. ఏం చెక్కారు చూడు ఇది. చెప్పులు కార్లో పెట్టేద్దామా? ఏ అన్ని ఏడు వరకు వచ్చినాకే గుర్తొస్తాయా నీకు? పెడదామా? ఈడే నడిచిపోయేది. మళ్ళీ ఆడ చెప్పుల సంగతి తెచ్చుకుంటూ ఉండాలి. సర్లేరా, పెట్టేద్దాం పా. మొదట్లో నేను ఇవి రాళ్ళతో చెక్కారని అనుకున్నా, కానీ చెక్కతో చెక్కారంట. స్కల్ప్చర్స్ అయితే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. ఇక్కడ వీటి గురించి పెద్దగా తెలీదు. తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. స్ట్రైట్గా కనబడేది గుడి. టైం చూసారా? ఈవినింగ్ 6:30 నియర్లీ. ఈవినింగ్ అయితే ప్రశాంతంగా ఉంది. కొంచెం ట్రాఫిక్ ఉంది. లోపలికి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. దర్శనం అయితే ఫ్రీ అన్నారు, కానీ స్పెషల్ దర్శనం ఏదైనా ఉందంటే వెళ్ళిపోదాం. గ్యాస్ తెచ్చుకున్నావా? పర్స్ తెచ్చాలి. ఫోటోనా? ఐఫోన్ పెట్టుకొని చూసా. చెప్పల్ స్టాండ్ 1 రూపీ. పవన్ గడు 1 రూపీ మిగిలి పెట్టాడు కార్లో పెట్టి. 1 రూపీ పర్ పేరెంట్. సన్నీ తీసేవానా? ఓవరాల్ దర్శనం అయితే అరౌండ్ 2 hours పట్టింది. దాని తర్వాత ఇంకా స్ట్రైట్ రూమ్కి వెళ్ళి అలసిపోయాము. ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాం. ఓకే, ఇంకా డే 2లో కలుద్దాం. బాయ్.